వర్షాలు పడుతున్నాయి కదా నాన్న, నువ్వు చెట్లలో దూరుతావు. వాటిల్లో ప్రమాదం కదా. వర్షాకాలం మొదలైన రోడ్లు వెంట జారుడు ఉంటాయి, చెట్ల మధ్య నీరు నిలుస్తుంది. ఆ సమయంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీకు అర్థం కావట్లేదా? చెట్ల మధ్య నిలిచిన నీటిలో బ్యాక్టీరియా, లెప్టోస్పైరస్ అనే వ్యాధులు వస్తాయి. వీటిని నీటిని తాగినా, ఆ నీటిని ముట్టుకున్నా కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జ్వరము, కిడ్నీ సమస్యలు వస్తాయి. చెదలు, మట్టి, చెత్తలో ఉన్న సూక్ష్మజీవులు పాదాలు, గాయాల ద్వారా శరీరంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఇస్తాయి. పాదాలు తడిగా ఉంటే మరింత ప్రమాదం. మీకు అర్థం కావట్లేదా? ఎప్పుడైనా మీరు కూడా వినండి. మన డాగ్స్ని బయటకు తీసుకెళ్ళిన తర్వాత పాదాలు శుభ్రంగా కడగండి. వర్షంలో ఎక్కువసేపు బయట ఉంచవాకండి. అలాగే పెట్స్కి తడి ఆహారం ఇవ్వకండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి. అలాగే స్ట్రీట్ డాగ్స్ కూడా ఆశ్రయాల వద్ద పాత గుడ్డలు, కవర్లు ఇలాంటివి మాత్రం ఉంచకండి దయచేసి. వర్షాకాలం వరకు మన మిత్రజీవులను కూడా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత. చిన్న జాగ్రత్త మన ప్రాణాలని కాపాడుతుంది. చాలా చాలా అవసరం కూడా. పరిస్థితులకు అనుగుణంగా మనం వాతావరణ పరిస్థితులు మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళాలి. చెట్లు అలాగే రోడ్లు వెడల్పుగా ఉన్నాయని చెప్పేసి ఈ వర్షం నీటిలో మనం కానీ తీసుకెళ్ళామంటే చాలా ప్రమాదం. ముఖ్యంగా ఈ చెట్ల మధ్యలో ఉండే డస్ట్ అంతా కూడా వాటి కాళ్ళలో చేరి బ్యాక్టీరియా, లెప్టోస్పైరస్ అనే ఒక వ్యాధులు వస్తాయట. ముఖ్యంగా డాగ్స్ ఈ నీటిని తాగినా, ఆ తడిని చర్మం తగిలిన చర్మ వ్యాధులు కానీ, జ్వరము, కిడ్నీ సమస్యలు అన్నీ కూడా వస్తాయట. అలాగే చెదలు, మట్టి, ఈ చెత్తలో ఉన్న సూక్ష్మజీవులు పాదాల గాయాల ద్వారా శరీరంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ గురి చేస్తాయి. పాదాలు తడిగా ఉంటే మరింత ప్రమాదకరం. వెంటనే మన బయటికి వాకింగ్ తీసుకెళ్ళిన తర్వాత వెంటనే పాదాలు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ శుభ్రంగా తేమ లేకుండా తుడవండి. వర్షంలో ఎక్కువ బయట అసలు తిప్పకండి. తడి ఆహారం వాటికి ఈ టైంలో తడి ఆహారం ఇవ్వకండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి. అలాగే స్ట్రీట్ డాగ్స్ ఆశ్రమాల వద్ద పాత గుడ్డలు, కవర్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటారు. దయచేసి అలాంటివి చేయకండి. ఈ వర్షాకాలంలో చాలా చాలా అవసరం. వర్షాకాలం మన మిత్రజీవులకు కూడా సురక్షితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మన బాధ్యతని గుర్తించండి. చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా చాలా చిన్న జాగ్రత్తలే, కానీ ఆ జాగ్రత్తలే వాటి ప్రాణాలను కాపాడుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. పెట్ లవర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే మన ప్రేమించే వాటి ప్రాణాలను మనం సురక్షితంగా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఈ వర్షాకాలంలో మన డాగ్స్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇంట్లో మన పిల్లల్ని ఎంత సురక్షితంగా చూస్తామో వాటిని కూడా రోడ్ల మీద ఈ వర్షపు నీటిలో, చెత్త చెదరంలో చాలా వాటికి దూరంగా ఉంచడం చాలా మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ ఇలాంటివి కనిపిస్తే మాత్రం వాటికి ఆడుకోవాలని చూస్తాయి. ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి కనిపిస్తే ఆడుకోవాలని చూస్తాయి, కానీ అది పెను ప్రమాదం మనకి. అలాంటి ప్లాస్టిక్ కవర్లకి పూర్తిగా దూరం ఉంచండి. మన చిన్న చిన్న జాగ్రత్తల వల్లే వాటి ప్రాణాలు మనం కాపాడాలని అవుతాం.